హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. దిస్ ఈజ్ మమత. మనం ఈరోజు ఫస్ట్ ఇయర్ జువాలజీలోని లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు పోస్ట్ చేశాను. మన ఈరోజు టాపిక్ వచ్చేసి సీలియా. ఓకేనా, సీలియా గురించి డిస్కస్ చేద్దాం. సీలియా అంటే ఏంటి అంటే, సీలియా ఇజ్ ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్. మన హ్యాండ్ మీద ఇట్లా హెయిర్ ఉంది చూడండి, ఈ టైప్లో సీలియాస్ ఉంటాయి. ఓకేనా, సీలియా ఇజ్ ఏ షార్ట్ అండ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. షార్ట్ అండ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్, అంటే ఈ సీలియాస్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాయి అంటే సీలియేట్ ప్రోటిస్ట్లలో, సీలియేట్ ప్రోటిస్ట్. ఓకేనా, అండ్ ఆల్సో epithelial lining of respiratory tract. Epithelial lining of respiratory tract. Epithelial lining of respiratory tract, and also ventricles of brain. Ventricles of brain. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెక్కడెక్కడ కనిపిస్తాయి ఈ సీలియాస్ అనేవి అంటే, అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ఓకే ఫస్ట్ వచ్చేసి ఎపిథీలియల్ లైనింగ్, జెనైటల్ డక్ట్స్. ఓకేనా, జెనైటల్ డక్ట్స్. ఓకేనా, ఈ షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనే సీలియాస్ మనకి సీలియేట్ ప్రోటిస్ట్లలో ఎక్కువగా కనిపిస్తాయి, అండ్ ఆల్సో ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ లో కనిపిస్తాయి, జెనైటల్ డక్ట్స్ లో కనిపిస్తాయి, వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్ లో కూడా వీటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు, కనిపిస్తాయి అని. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ ఈ సీలియాస్ ఈ ప్లేసెస్ లోనే కాకుండా ఇంకెక్కడైనా మనం చూడొచ్చా అంటే ప్రిమిటివ్ సీలియేట్స్. లైక్ ప్రిమిటివ్ సీలియేట్స్ అంటే ఫస్ట్ ఫామ్ అయిన సీలియేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ప్రిమిటివ్ సీలియేట్స్ లైక్ పారామీషియం లాంటివి. ఓకేనా, పారామీషియం వచ్చేసి మనకి ప్రిమిటివ్ సీలియేట్ కింద తీసుకోవచ్చు. ఈ ప్రిమిటివ్ సీలియేట్స్ లో వచ్చేసి అంటే త్రూ అవుట్ బాడీ ఇవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు పారామీషియం బాడీ ఇలా ఉంది అనుకోండి, త్రూ అవుట్ బాడీ కూడా ఈ సీలియాస్ అనేవి ఉంటాయి. ఓకేనా, లైక్ పారామీషియం కాకుండా ఇంకొంచెం డెవలప్ చెందిన వర్టిసెల్లా లాంటి వాటిలో, ఓకేనా, వర్టిసెల్లా లాంటి వాటిలో వచ్చేసి పెరిస్టోమియల్ రీజియన్ కి మాత్రమే పరిమితమై ఉంటాయి. వర్టిసెల్లాలో ఎక్కడ ఉంటాయి? పెరిస్టోమియల్ రీజియన్. Periosteal region. In the verticella, it is restricted to the only periosteal region. అంటే periosteal region లో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఉంది అనుకుందాం, వర్టిసెలా. ఓకేనా, వర్టిసెలా ఇలా ఉంటే ఇలా సీలియాస్ అనేవి ఇలా ఎరేజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి పెరిస్టోమియల్ రీజియన్ అవుతుంది. ఇంకా ఇవే కాకుండా లైక్ సక్టోరియన్స్ లో, ఓకేనా, సక్టోరియన్స్ లాంటి ఎసినేట్స్ లో, సక్టోరియన్స్ లాంటి ఎసినేటాలో వచ్చేసి మనకి జువైనల్ స్టేజెస్ లో మాత్రమే ఈ సీలియాస్ ని అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా, జువైనల్ స్టేజెస్ లో మాత్రమే సీలియాస్ ఉంటాయి. అంటే అడల్ట్ స్టేజ్ లో ఏముండొచ్చు? ఓకేనా, అడల్ట్ స్టేజ్ లో వచ్చేసి మనకి జువైనల్ స్టేజ్ లోనేమో సీలియాస్ ఉంటాయి, అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి టెంటకిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, టెంటకిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడతో మనకి సీలియా ఇంట్రడక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేది చూద్దాం. ఒక నిమిషం బోర్డు డ్రాప్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ని చూద్దాం. ఈ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఎక్టోప్లాజం, బిలో ద ఎక్టోప్లాజం ఆఫ్ ద పెల్లికిల్. ఓకేనా, పెల్లికిల్ కింద ఎక్టోప్లాజం ఉంటుంది కదా, దానిలో ఇది లొకేట్ అయి ఉంటుంది ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేది. ఓకేనా, ఇందులో వచ్చేసి మనకి కైనటోజోమ్స్, కైనటోడెస్మల్ ఫైబ్రిల్స్, కైనటోడెస్మేటా, కైనటోడెస్మేటా అనే స్ట్రక్చర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కైనటోజోమ్స్ వచ్చేసి
ఓకేనా. ఈ కైనటోజోమ్స్ ఏమవుతాయి అంటే ఈ కైనటోజోమ్స్ బేస్ ఆఫ్ ద సీలియా ఇన్ ట్రాన్స్ఫర్ రో అండ్ లాంగిట్యూడినల్ రో. ఓకేనా, ఇది సీలియా బేస్ అనుకుందాం. దీనిలో వచ్చేసి ట్రాన్స్ఫర్ రోలో ఉంటాయి, అంటే అడ్డు వరుస, లాంగిట్యూడినల్ రోలో కూడా ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట కైనటోజోమ్స్. ఓకేనా, ఆ కైనటోజోమ్స్ నెక్స్ట్ ఈ కైనటోఫైబ్రిల్స్ వచ్చేసి కైనటోజోమ్స్ తో కలిసి కైనటోడెస్మెటాని ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఈ కైనటోజోమ్స్ మరియు కైనటోడెస్మెటాలు ఏం చేస్తాయంటే కైనటోజోమ్స్ కైనటోడెస్మెటా ఈ రెండు కలిసి కూడా కైనెటి అనే యూనిట్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, కైనటోజోమ్స్ కైనటోడెస్మెటాలు కలిసి కైనెటి అనే యూనిట్ ని ఫామ్ చేస్తాయి. ఇది ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ ని లీడ్ చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కైనెటిల్ అనే యూనిట్లు అన్ని కలిసి మొటోరియం గా ఫామ్ అవుతాయి. ఈ మొటోరియం వచ్చేసి మనకి సైటోఫారెన్స్ రీజియన్ లో ఉంటుంది. ఓకేనా, సైటోఫారెన్స్ రీజియన్ లో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం, ఫ్లాజెల్లార్ అండ్ సిలియరీ మూమెంట్. ఓకేనా, ఫ్లాజెల్లార్ మరియు సిలియరీ మూమెంట్ అనేది చూద్దాం ఇప్పుడు. ఫ్లాజెల్లార్ అండ్ సిలియరీ మూమెంట్, దీనిలో వచ్చేసి మనం లోకోమోషన్ ని చూసుకుందాం ఫస్ట్. స్విమ్మింగ్ లోకోమోషన్. ఓకేనా, స్విమ్మింగ్ లోకోమోషన్. This type of movement is brought about by the protozoans in such animals like flagellates and ciliates. ఓకేనా, ఫ్లాజెల్లేట్స్ అండ్ ciliates వస్తాయన్నమాట. ఓకేనా, ఫ్లాజెల్లా అండ్ సిలియా ఆర్ ఆల్సో కాల్డ్ అంటిలోపోడియా. Flagella and cilia are also called as a Antilopodia by Hyman. Hyman చేత ఇది హైమన్ అనే శాస్త్రవేత్త పిలవడం జరిగింది. అంటిలోపోడియా అని కూడా పిలుస్తారంట ఫ్లాజెల్లేట్స్ ని మరియు సిలియేట్స్ ని. ఇందులో వచ్చేసి మనకి మూమెంట్ ఎలా జరుగుతుంది, అసలు లోకోమోషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఈ సీలియాస్ అనేవి దేనికి, సీలియాస్ కావచ్చు ఫ్లాజెల్లేట్స్ కావచ్చు, దేనికి యూజ్ అవుతాయంటే they are used for the locomotion in water or else body fluid of the host in case of parasite. Body fluid of host in case of parasites. ఓకేనా, ఇప్పుడు మనకి వాటర్లో సీలియట్స్ కానీ ఫ్లాజెల్లేట్స్ కానీ వాటర్లో ఉన్నాయి అంటే ఆ వాటర్లో స్విమ్ చేయడానికి సీలియస్ కానీ ఫ్లాజెల్లేట్స్ కానీ యూజ్ అవుతాయి. అదే ఒకవేళ అవి పారాసైట్స్గా వేరే యానిమల్ మీద నివసిస్తున్నాయి, వేరే యానిమల్లో ఉన్నాయి అంటే ఆ హోస్ట్ సెల్ ఏదైతే ఉందో ఆ హోస్ట్లో బాడీ ఫ్లూయిడ్లో స్విమ్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇందులో మనకి డైనినామ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈ డైనినామ్స్ అనేవి స్లైడింగ్ మూమెంట్, స్లైడింగ్ లాగా ఇట్లా జరగడం వల్ల, అంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి జారటం వల్ల మైక్రోట్యూబ్యూల్ అనేది ఒకదాని మీద ఒకటి స్లైడింగ్ మూమెంట్ చూపించడం వల్ల ఆ ఆర్గానిజం అనేది ముందుకు కదలడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా అండ్ సిలియా చూద్దాం.
బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా అండ్ సీలియా. ఓకేనా, ఫ్లాజెల్లాలో కానీ సీలియాలో కానీ బెండింగ్ మూమెంట్ ఎలా జరుగుతుంది అంటే దానికి ఒక కొంత శక్తి ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి పొందుతుంది అంటే ఏటీపీ నుంచి. ఈ ఏటీపీ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏటీపీఏజ్ అనే ఎంజైమ్ నుంచి. ఓకేనా, ఏటీపీఏజ్ నుంచి ఫామ్ అయిన ఎనర్జీని ఏటీపీ లాగా యూటిలైజ్ చేసుకుంటుంది డైనమిక్స్ అనేది. ఓకేనా, లైక్ మనకి ఇలా సీలియా ఇలా ఉందనుకోండి, దీన్ని ఒక సెక్షన్ కటింగ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి మనకి డూప్లెట్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఇది సెంట్రల్ సింగ్లెట్. ఇవి వచ్చేసి డూప్లెట్స్ అన్నమాట, డూప్లెట్స్. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి మనకి డైనినామ్స్. ఇవి డైనినామ్స్ అన్నమాట. ఈ డైనినామ్స్ అనేవి వీటిలో ఏటీపీ ఉంటుంది కదా, ఈ ఏటీపీని యూటిలైజ్ చేసుకొని ఒకదాన్నొకటి ఇట్లా పుష్ చేయడం వల్ల ఇట్లా మూమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మళ్ళీ రేడియల్ స్పోక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈ రేడియల్ స్పోక్స్ నుంచి డైనమిక్స్ నుంచి మళ్ళీ వీటికి డూప్లెట్కి జరగడం, ఎనర్జీ వెళ్ళడం వల్ల అట్లా మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, మనం ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇదొక డూప్లెట్. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఉన్నది డైనమిక్స్. ఈ డూప్లెట్ ఇట్లా పైకి జరగడం, పక్కకి నెట్టడం వల్ల ఈ డూప్లెట్ అనేది కొంచెం ముందుకు జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది నైబరింగ్ డూప్లెట్ని నెడుతుంది, అది ఇంకా పక్కకి జరుగుతుంది. అప్పుడు రెండు సేమ్ వేలో అయిపోతే కొంచెం ముందుకు జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మూమెంట్ అనేది జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బెండింగ్ మూమెంట్ ఆఫ్ ఫ్లాజెల్లా అండ్ సీలియరీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాజెల్లార్ లోకోమోషన్ అనేది సపరేట్గా చూద్దాం. ఫ్లాజెల్లార్ లోకోమోషన్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్లాజెల్లార్ మూమెంట్ అండ్యులేషన్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ వైజ్ లాష్ మూమెంట్. And the third one is spiral gyration movement. ఓకేనా, undulation movement, sidewise lash movement and also spiral gyration. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి undulation movement అనే దాన్ని చూద్దాం. ఓకేనా, undulation movement ఏ విధంగా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లాజెల్లా ఇలా ఉంది అనుకోండి. ఓకేనా, బేస్ టు టిప్ మూమెంట్ జరిగింది. ఇది బేస్ అనుకోండి, ఇది టిప్ అనుకోండి. బేస్ టు టిప్ మూమెంట్ జరిగినప్పుడు ఇది పుషింగ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఆ ఆర్గానిజం ఏదైతే ఉందో ఇట్లా పుషింగ్ ఫోర్స్ వల్ల, ఫ్లాజెల్లా పుషింగ్ ఫోర్స్ వల్ల, అంటే బేస్ టు ద టిప్ ఫ్లాజెల్లా మూమెంట్ జరిగినప్పుడు ఈ ఆర్గానిజం అనేది బ్యాక్వర్డ్ వస్తుంది, అంటే వెనక్కి వస్తుంది. ఓకేనా, బ్యాక్వర్డ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్లాజెల్లా అనుకోండి, మూమెంట్ ఎట్లా జరుగుతుంది అంటే టిప్ టు బేస్ అనేది జరిగినప్పుడు, అంటే పైనుంచి కిందకి ఇట్లా ఫ్లాజెల్లా మూమెంట్ జరిగినప్పుడు అది ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, పుషింగ్, పుల్లింగ్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండ్యులేషన్. అదే ఒక పైకి కిందకి టిప్ టు ద బేస్ టు ద టిప్ కాకుండా ఇలా ఫ్లాజెల్లా ఉందనుకోండి, ఇట్లా పక్కకి ఫ్లాజెల్లా ఉండిందనుకోండి, వేవ్ లైక్
మూమెంట్స్ని ఇలా చూపించినప్పుడు దేనికి సీలియాకి ఫ్లాజెల్లాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఆర్గానిజం అనేది వెళ్తుంది. ఇట్లా ఇప్పుడు జరుగుతుంది కదా మూమెంట్ అనేది, సో ఆర్గానిజం అనేది ఇటు వెళ్ళిపోతుంది, లేటరల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఇది మనకి అన్యులేషన్ మూమెంట్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ వైజ్ లాష్ మూమెంట్. సైడ్ వైజ్ లాష్ మూమెంట్. దీనిలో వచ్చేసి మనం ఎన్ని రకాల మూమెంట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఒకటి ఎఫెక్టివ్ స్ట్రోక్ ఉంటుంది. ఓకేనా, ఎఫెక్టివ్ స్ట్రోక్, దీన్నే ప్రాపల్సివ్ స్ట్రోక్ అని కూడా అంటాము. ఓకేనా, అదర్ నేమ్ ఏంటి, ప్రాపల్సివ్ స్ట్రోక్. నెక్స్ట్ వన్ రికవరీ స్ట్రోక్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం ఎఫెక్టివ్ స్ట్రోక్ కనుక చూసినట్లయితే ఫ్లాజెల్లం అనేది రిజిడ్ గా మారిపోతుంది. ఓకేనా, ఫ్లాజెల్లం టర్న్స్ ఇంటూ రిజిడ్. అండ్ బీటింగ్ అగైనెస్ట్ ద వాటర్. రిజిడ్ గా మారిపోతుంది అంటే స్ట్రాంగ్ గా మారిపోతుంది. ఓకేనా, స్ట్రాంగ్ గా మారిపోయి అగైనెస్ట్ ద వాటర్ అనేది ఇట్లా, ఇప్పుడు మనం సింపుల్ గా ఇలా లూజ్ గా హ్యాండ్ ఇచ్చామనుకోండి, మనం వాటర్ని ఇట్లా వెనక్కి అనలేం కదా, ఇట్లా గట్టిగా పెట్టినాం అనుకోండి వాటర్ ఇట్లా అనొచ్చు. సో వాటర్ వెనక్కి వెళ్ళినప్పుడు ఆర్గానిజం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా, అగైనెస్ట్ ద వాటర్ ఫ్లో, వాటర్కి అగైనెస్ట్ గా ఇది బీట్ చేస్తుంది. సో దట్ ఆర్గానిజం అనేది ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఆర్గానిజం అనేది ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అంటే ముందుకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రికవరీ స్ట్రోక్. రికవరీ స్ట్రోక్ లో ఫ్లాజెల్లం బికమ్స్, ఒక్క నిమిషం, ఫ్లాజెల్లం బికమ్స్ సాఫ్ట్ కంపారిటివ్లీ ఎఫెక్టివ్ స్ట్రోక్. ఓకేనా, ఫ్లాజెల్లం అనేది సాఫ్ట్ గా అయిపోతుంది, నార్మల్ స్టేజ్కి వస్తుంది. దీన్నే రికవరీ స్ట్రోక్ అంటాం. ఓకేనా, దీంట్లో వచ్చేసి బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది, యానిమల్ అనేది ఆర్గానిజం అనేది బ్యాక్వర్డ్ కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకి సైడ్ వైజ్ లాష్ మూమెంట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్పైరల్ గైరేషన్ మూమెంట్. ఈ స్పైరల్ గైరేషన్ మూమెంట్ లో ఫ్లాజెల్లం టర్న్స్ లైక్ స్క్రూ. ఓకేనా, ఫ్లాజెల్లం టర్న్స్ లైక్ స్క్రూ అంటే ఒక స్క్రూ లాగా మారిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఒక స్క్రూ పెట్టాం అనుకోండి, ఇది ఇలా తిప్పుతా ఉన్నాము. ఓకేనా, స్క్రూ ఇలా తిప్పుతా ఉంటే ఆర్గానిజం ఆ స్క్రూ ఏమవుతుంది, ఇట్లా తిప్పుతా ఉన్న కొద్దీ ఆర్గానిజం అనేది ఆ స్క్రూ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ ఫ్లాజెల్లం కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది. స్పైరల్ టైప్ లో మూమెంట్స్ చేయడం వల్ల ఆర్గానిజం అనేది ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దీన్ని స్పైరల్ గైరేషన్ మూమెంట్ అని పిలుస్తాం. ఇక్కడతో మనకి ఫ్లాజెల్లం మూమెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి సీలియరీ లోకోమోషన్ అనేది చూద్దాం. సీలియడ్స్ లో లోకోమోషన్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు మనం సీలియరీ లోకోమోషన్ చూద్దాం. ఓకేనా, ఈ సీలియరీ లోకోమోషన్ పర్ఫార్మ్డ్ బై సీలియడ్స్. ఓకేనా, మనకు తెలుసు అన్నిట్లో లాగానే ఇందులో కూడా మూమెంట్స్ అనేవి జరుగుతాయి. లైక్ ఫ్లాజెల్లాలో ఎలా జరుగుతున్నాయో దీనిలో కూడా అలాగే జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై బెండింగ్ మూమెంట్ ఆఫ్ సీలియా. ఓకేనా, బెండింగ్ మూమెంట్ అనేది జరుగుతుంది. దీనిలో కూడా ఎఫెక్టివ్ స్ట్రోక్ అండ్ రికవరీ స్ట్రోక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎఫెక్టివ్ స్ట్రోక్ గురించి కనుక చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా,
ఈ సీలియేట్స్ వచ్చేసి ఇలా వంగుతాయి అన్నమాట. ఓకేనా, సీలియేట్స్ అన్నీ ఇలా వంగుతాయి. ఓకేనా, ఇలా వంగినప్పుడు ఎగెనిస్ట్ ద వాటర్ బీట్ చేసినప్పుడు ఆర్గానిజం వచ్చేసి ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. ఆ సీలియేట్స్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, దీన్నే ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటాం. పెండులం లేదా ప్యాడల్ టైప్లో మూమెంట్ అనేది మనకి కనిపిస్తుంది. రికవరీ స్ట్రోక్ వచ్చేసి ఇలా బెండ్ అయిన సీలియాస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, నార్మల్ స్టేజ్కి వస్తాయి వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. అండ్ ఆర్గానిజం అప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, రికవరీ స్ట్రోక్లో యానిమల్ అనేది బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదే మనకి సిలియరీ లోకోమోషన్. ఇంకా పారామీషియంలో జరిగే మూమెంట్స్ ఏంటి అంటే సింక్రోనస్ మూమెంట్ అండ్ మెటాక్రోనస్ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. పారామీషియంలో వచ్చేసి సింక్రోనస్ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సింక్రోనస్ మూమెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పారామీషియంలో ఉన్న సీలియాస్ ఉన్నాయి కదా, ఆ సీలియాస్ అనేవి సైమల్టేనియస్ గా మూమెంట్ జరిగితే, సైమల్టేనియస్ గా అంటే వెంటనే ఇప్పుడు ఇట్లా సీలియాస్ ఉన్నాయి కదా, ఈ సీలియాస్ అన్ని కూడా ఒకటేసారి ఇట్లా గాలికి కదిలితే, ఓకేనా, ట్రాన్స్వర్స్ రోలో ఉన్న సీలియాస్ అనేవి ఒకేసారి కదిలితే దాన్ని సింక్రోనస్ మూమెంట్ అంటాం. ఇంకొకటి వచ్చేసి మనకి మెటాక్రోనస్ మూమెంట్ అనేది ఉంది. ఓకేనా, మెటాక్రోనస్ మూమెంట్. ఈ మెటాక్రోనస్ మూమెంట్ ఏంటంటే లాంగిట్యూడినల్ రోలో ఉన్న సీలియాస్ అనేవి వన్ ఆఫ్టర్ వన్, ఓకేనా, వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి, వన్ ఆఫ్టర్ వన్ అంటే ఇప్పుడు ఒకటి ఇలా కదులుతుంది, దీని తర్వాత ఇలా, దీని తర్వాత ఇలా, ఓకేనా, ఇలా ఫ్లాష్ సీలియాస్ ఉన్నాయనుకోండి, ఇలా 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 ఇలా, ఓకేనా, మళ్ళీ తర్వాత ఇవి ఇట్లా పైకి లేవడం. లైక్ మనకి ప్యాడీలో ఉంటాయి, వరి పొలంలో ఇట్లా స్లోగా వాళ్తాయి, స్లోగా వేస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, మెటాక్రోనస్ లో వచ్చేసి లాంగిట్యూడినల్ రోస్ లో ఉన్న సీలియడ్స్ వన్ ఆఫ్టర్ వన్ మూమెంట్ చూపిస్తే దాన్ని మనం ఏమంటామంటే మెటాక్రోనస్ మూమెంట్ అంటాం. అండ్ ఆల్సో సింక్రోనస్ మూమెంట్ వచ్చేసి సైమల్టేనియస్ గా ట్రాన్స్వర్స్ రోలో ఉన్న సీలియాస్ అనేవి సైమల్టేనియస్ గా అంటే అన్ని ఒకటేసారి, ఓకేనా, టోటల్ ఓవరాల్ సీలియాస్ అనేది ఒకటేసారి మూమెంట్ చూపిస్తే దాన్ని సింక్రోనస్ మూమెంట్ అంటాం. ఇప్పుడు సీలియరీ లోకోమోషన్ అయిపోయింది, ఫ్లాజెల్లార్ లోకోమోషన్ అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి ఈ సీలియరీ లోకోమోషన్ కి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్. ఈ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేది మొటోరియంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మొటోరియం వచ్చేసి మనకి న్యూరోమోటర్ గా పనిచేస్తుంది. ఈ మొటోరియం వచ్చేసి సైటోఫారెన్స్ రీజియన్ లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చదువుకున్నాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి గ్లైడింగ్ మూమెంట్ అనేది చూద్దాం. గ్లైడింగ్ మూమెంట్. ఈ గ్లైడింగ్ మూమెంట్ అంటే ఏంటి అంటే మనకి మయోనిమ్స్ ఉన్నాయి కదా, మయోనిమ్స్ అనేవి ఒక జిగ్జాగ్ టైప్ లో మూమెంట్ ని కనుక చూపిస్తాయి. ఓకేనా, ఇట్లా జిగ్జాగ్ టైప్ లో మూమెంట్స్ ని కనుక చూపిస్తే దాన్నే గ్లైడింగ్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకేనా, కాంట్రాక్టైల్ మయోఫైబ్రిల్స్ అనేవి ఈ గ్లైడింగ్ మూమెంట్ ని చూపిస్తాయి. కాంట్రాక్టైల్ మయోఫైబ్రిల్ యొక్క కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్ల ఈ జిగ్జాగ్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఫ్లాజెలేట్స్ అండ్ సీలియేట్స్. ఓకేనా, ఇక్కడతో మనకి లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ కంప్లీట్ అయింది. రిప్రొడక్షన్ గురించి మనకి సెక్సువల్ రిప్రొడక్షన్, ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్, ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి.